Even I also have a reason. నాకు కూడా కెప్టెన్సీ కంటెండర్షిప్ కావాలి. లెట్స్ మేక్ అ ఓట్ హూస్ ఎవర్ గెట్ ఏ హైయెస్ట్ ఓట్. నాకు కావాలి. హూ ఇస్ రెడీ? చిన్నపిల్లల గొడవలద్దు, మెచ్యూర్గా ఆలోచిద్దాం, చిట్లేద్దాం. యు ఆర్ రెడీ ఫర్ తనుజ ఆర్ మీ? చెప్పు. నాకు కావాలనుకుంటున్నాను బికాస్ ఐ సపోర్ట్. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేద్దామని ఉందా? రెబల్ ఎవరైతే ఉన్నారనుకుంటున్నారో గౌరవం తెలిసిపోయిందనే సంగతి వాళ్ళకి తెలిసిందే. ఎవరు అదే? ఎవరో ఒకళ్ళ కొండ మీద కన్నాయా అన్ని డౌట్లు నీకు గౌడి గేదలాగా కాదు. ఒకవేళ దివ్య అవుతే దివ్య టీం మెంబర్ నే తీసేస్తా కళ్యాణ్ని. నేను నమ్మను, నువ్వు నమ్మవు నాకు తెలుసు. తెలుగులోడు కదా. బిగ్ బాస్, మా ఆరెంజ్ టీం నుంచి ఈ సేఫ్ కార్డ్ ని తనుజాకి ఇస్తున్నాం. బిగ్ బాస్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. అంతే అంతే. మీరు 2 సీక్రెట్ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేశారు. సాధించారా అన్న? చంపుతా అనుకున్నావు. మీరు రెబల్స్ గా ఉన్న విషయం ఎవరికి చెప్పకండి, ఎవరితోనో చర్చించకండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. ఇమాన్యుయల్, మునుపటికి ఇప్పటికీ కాస్త గ్లో పెరిగింది. ఏదో మీ అభిమానం. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఫోన్ రీతుకి ఇవ్వండి. హలో, గీత ఉందా? గీతకా నీకే ఫోన్. రీతు, బిగ్ బాస్, నేను మిమ్మల్ని కొత్త రెబల్ గా నియమిస్తున్నాను. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? మీ మొదటి సీక్రెట్ టాస్క్, మీరు ఇంట్లో ఒకరితో సీరియస్ గా గొడవ పడాలి. ఆడవాళ్ళకు నూతుల దగ్గర కొడాల దగ్గర పోట్లాడు పెట్టుకోవడం ఒక నేర్పల వెన్నతో పెట్టిన విద్య. బోర్న్ గిఫ్ట్. ఓకే బిగ్ బాస్. మీరు ఈ సీక్రెట్ టాస్క్ ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? మీరు ఎలిమినేట్ చేయాలనుకున్న ఒక సభ్యుని పేరును బాత్రూమ్ కెమెరా దగ్గరకు వచ్చి చెప్పండి. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. రెబల్గా మీ మీద అనుమానం రాకుండా, ఎవరికి పట్టుబడకుండా మీరు ఈ టాస్క్లని పూర్తి చేయాల్సి ఉంటుంది. గుడ్డ వేసుకొని పడుకోండి సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐ లవ్ యూ. అలాగే, ఓకే. నేను నచ్చానంట. నువ్వు పవన్ ని తీయకుండా ఉంటే ఇప్పుడు మేము బాగా ఆడి గెలిచేవాళ్ళం. ఏంటి నేను ఒక్కడిని తీసినట్టు నన్ను అంటారేంట? బందరు వచ్చి చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశారు? మొత్తం మీరే చేశారు. డిస్కషన్ నీకు తనుజాకి ఏం జీవిస్తున్నాడయ్యా? నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. నువ్వు పవన్ ని తీయకుండా ఉంటే ఇప్పుడు మేము బాగా ఆడి గెలిచేవాళ్ళం. ఏంటి నేను ఒక్కడిని తీసినట్టు నన్ను అంటారేంట? బందరు వచ్చి అప్పుడే మొదలెట్టావా? మీరు నేర్పించిన భంగిమలే మాస్టర్. మాట్లాడుతున్నారు రీతు, ప్రతిసారి నన్ను అంటారు. డిస్కషన్ నీకు తనుజాకి జరిగిన రాము, నేను నీతో మాట్లాడితే స్టాండ్ తీసుకోద్దా? మీ టీం మాట్లాడినా, మీ టీం మాట్లాడతారు. ఈడొకడు తింగరదు. మధ్యాహ్నం ఒక మాట్లాడుతూ సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ పొద్దున్న చెప్పింది మళ్ళీ రాత్రి వేరే మారుస్తావు. ఆట నుంచి వెళ్ళిపోయిన అతను ఏం మాట్లాడలేదు. నువ్వెందుకు పద్దాకలా? ఎందుకనంటే నాకు ఆడితో సంబంధం ఉంది. అయిపోయింది గొడవ అయిపోయింది. సీరియస్ గొడవ. గుడ్ జాబ్. I'm removing Sai from the contenders. Sai తీసేయండి బిగ్ బాస్. రాజమాత ఒక్కసారి ఆలోచించు. జనగణమన నియమానికినా. హలో, ఫోన్ సాయికి ఇవ్వండి. ఓకే బిగ్ బాస్. హాయ్, సునీల్ స్పీకింగ్. హూస్ ఆన్ ద లైన్? నీకు అంతకన్నా ఇంగ్లీష్ రాదు కానీ ఫోన్ వేణుకి ఇవ్వబోయ్. రే నీకేరా ఫోన్? సాయి, రెబల్ మిమ్మల్ని కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేశారు. కాబట్టి మీరు ఈ టాస్క్ లో పాల్గొనలేరు. రెబల్ మిమ్మల్ని కంటెండర్ రేస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఓ షిట్. You'll never see success because of you. ఆరెంజ్ టీం గెలిచింది కాబట్టి ఆ టీం దగ్గర ఉన్న సేఫ్టీ కార్డ్ని ఈసారి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో టీం మెంబర్స్ నిర్ణయించి వారికి ఇవ్వండి. షూర్ బిగ్ బాస్. మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా ఓ డెసిషన్ కి రండి. ఆల్ ద బెస్ట్. సుకుమార్
ఏంటి గౌరవ్? బాబు బాబు కొంచెం మెల్లగా ఎత్తుకోమ్మా, అంత గట్టిగా దురుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. ఆరెంజ్ మీరు స్లోగా ఆడిన పర్లే, ఇక్కడ ఆరెంజ్ టీమ్స్ నిండిపోతుంది ఎలాగో. నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. డిసైడెడ్ దట్ థర్డ్ పర్సన్ బ్రో యోస్ అయిపోయింది, వాళ్ళకి అయిపోయింది. ఇట్స్ బిట్వీన్ మీ అండ్ రాము. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? పెంచక నేను చూసి పోసేసుకున్నా అనుకున్నావా? ఫస్ట్ గేమ్ నేను అరిస్, సెకండ్ గేమ్ నేను అరిస్, థర్డ్ గేమ్ కూడా నేను అరిస్. ఎందుకు ఎందుకు ఎందుకులా చెప్పునయ్యా. సో వాట్? సో టేక్ ద రిస్క్. సో వాట్? టేక్ ద రిస్క్. సో వాట్? సో వాట్ ఏంటి? నేను నా స్వార్థం కోసం బతుకుతాను, నీ స్వార్థం కోసం కాదు. ఫస్ట్ గేమ్ కూడా మీకు కావాలి, సెకండ్ గేమ్ కూడా, థర్డ్ గేమ్ కూడా. ఏంటిది బ్రో? సడన్ గా ఈ వేరియేషన్ ఏంటి? నేను ఇంతే, ఎమోషన్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. నిఖిల్ బ్రో ఒక నిమిషం. సరే ఓకే, స్టాప్ విత్ నిఖిల్ బ్రో. ఆఫ్టర్ దట్ కాల్ మీ. ఓకే అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. కూడా కావాలి కెప్టెన్షిప్. అరే నాకు కావాలి బాబా, అందరికి కావాలి కెప్టెన్షిప్. లాస్ట్ వీక్ నీ దగ్గరే ఉంది, నాది ఓన్లీ షేరింగ్ ఉంది. నాకు ఎలా తగులుకున్నా తెలుదురా. నాకేమొద్దు, నెక్స్ట్ వచ్చిన నాకేమొద్దు. నువ్వెన్ని వద్దు వద్దు అని అంటున్నా. ఆయన అంతేనమ్మా, తనకంటూ ఏది ఉంచుకోడు, అన్ని ఇలాగే ఇచ్చేస్తూ ఉంటాడు. సంజనా గారు తీసేసుకో ప్లీజ్. అండ్ ఓకే డిక్లేర్ తీసేసుకో. బావుని కూడా నమస్కారం, ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి ఈ సేఫ్ కార్డ్ ని గౌరవ్కి ఇస్తున్నాం బిగ్ బాస్. నువ్వు హ్యాపీరా? కొంచెం నవ్వుతూ ఇవ్వండి. సో దివ్య కాదు, దివ్య ఎట్లా ఆలోచిస్తుంది నాకు తెలుసు. వచ్చిండా సైంటిస్ట్? నెక్స్ట్ ఎవరు మిగిలారు? దివ్య. సుమ్ము కూడా కాదు. సార్ వాడే సార్ ఫస్ట్ క్రిమినల్ ఫ్రాడ్ సార్, చెప్పేది వినండి సార్. ఇంకో సంగతి చెప్తున్నాను కళ్యాణ్, కాదు రెడీ హౌస్ లో నన్ను బెదిరించేవాడే లేడు. అంత సీన్ ఉందంటే ఆడు రెబల్ అయినా, ఆడు బాబు అయినా, రెబల్ బాబు అయినా సరే. ఎందుకంటే ఆల్రెడీ చచ్చి బతికి వచ్చిన ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పాలు మీరు చేసింది కాదా? ప్రామిస్ ప్రామిస్. ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్ట. ప్లీజ్ సార్ మమ్మల్ని ఆపకండి, మా టీం మేము ఇద్దరు ఉన్నాం, ఆ టీంలో నలుగురు ఉన్నారు. ప్లీజ్ సిస్టర్. 5 హత్యలు చేసింది నేనే. నీకు ఇమాన్యుయల్ కాంపిటీషన్, గౌరవ్ కాంపిటీషన్? ఇద్దరు లేదు. నేను నువ్వు గేమ్ ఆడాం. నేను ఎక్కడైనా వీక్ అని నీకు అనిపించిందా? నిజం చెప్పాలా? చెప్పు. ఎందుకు పనికి రావనుకున్నా. పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. ఆ సైడ్ ఉంది రాము, లడ్డు దొడ్డికి పోయినావా బిడ్డ? మీరు పరిగెత్తుకుంటూ వచ్చిన స్టైల్ ఏమంటారు? మీరెందుకు నవ్వుతున్నారు? కాల్ ఎవరి కోసం అయి ఉంటుంది, ఎవరి కోసం ఆలోచిస్తూ ఉండండి. అదే గుర్తు రావట్లేదండి. మరే గుర్తు తెచ్చుకొని చెప్పండి, నేను ఎక్కడే తిరుగుతుంటా. ఇంట్లో కెప్టెన్ రూమ్ లో ఉన్న ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఫోటోను ఎవరికంటా పడకుండా దాచిపెట్టాల్సి ఉంటుంది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మీరు రెబల్ అనుకుంటున్న వారి పేరు, మీరు వారు రెబల్ అనుకోవడానికి గల కారణాలు చెప్పండి. ఇంత అక్కడి నుంచి నాకు చెప్తున్నావే సోది, ఆ సోది ఏదో వీళ్ళకి చెప్పు. నాకైతే సంజన గారు అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ ద రేస్. అవుట్ ఆఫ్ ద రేస్. ఉందరా అసలు నీకు బుర్రుందా? నిన్న మొన్న గేమ్ బట్టి చూస్తుంటే గౌరవ్. నేను గౌరవ్ బ్రో అని అనుకుంటున్నాను. నువ్వు లేడీతో నాకు స్కెచ్ చేసావు, నేను బాడీతో నీకు స్కెచ్ చేశాను. వంటింటి కుందేలా అప్పడంగా దొరికావుగా. నా డౌట్ వచ్చి రితు. పోలీస్ కుక్క ఉన్నారా టిల్లు, వీడు నీ కొంప ఈడే ముంచేటట్టున్నాడు. నేను రెబల్ కాదని అందరికీ తెలిసిన నాకు ఓటేసి నన్ను ఎలా అయితే కంటెండర్షిప్ నుంచి గెంటేశారో నేను గౌరవం అనుకుంటున్నాను. నాకు మార్నింగ్ నుంచి రాము మీద, గౌరవ్ మీద డౌట్. నాకు ఇది కూడా కనిపెట్టలేకపోయాడు, విడలా ఐపీఎస్ అయ్యాడ్రా. పైగా మెడలో గోల్డ్ మెడల్ తగిలిచ్చారని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇచ్చిన సీక్రెట్ టాస్క్లను విజయవంతంగా పూర్తి చేసి దివ్య మరియు సుమన్ కంటెండర్స్ అయ్యారు. వదిలేరా, ఆడు మనకంటే బాగా యాక్ట్ చేస్తాడు. రీతుకిచ్చిన సీక్రెట్ టాస్క్లను పూర్తి చేయడంలో విఫలమైనా సరే ఇంకా కంటెండర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. థ్యాంక్ యూ సార్.
సరే సరే గాయ్స్, అందరికీ చెప్తున్నా, సాయిని లేపేసింది నేనే. అదే చెప్తున్నా. తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.